సృష్టికి ముందు కాలానికి ముందే ఒక దివ్యశక్తి ఆకాశంలో వెలిసింది. ఆమె భూమిదేవి, సత్యం, శాంతి, సహనానికి రూపం. ఆమె శరీరం మట్టి అయింది, ఆమె శ్వాస గాలిగా మారింది, కన్నీళ్లు నదులయ్యాయి. ఆమె గుండె జీవానికి కేంద్రంగా నిలిచింది, ఆమె ఒడిలో జీవం వికసించింది. వృక్షాలు, జంతువులు, మనుషులు ఓల్ ఫుడవిస్డ్ విత్ హప్ రవ్. కాని కాలక్రమంలో మనుషులు ఆమెను మరచిపోయారు. ప్రకృతిని హానిచేయగా ఆమె శోకాన్ని వర్షాల్లో, భూకంపాల్లో వ్యక్తం చేసింది. దేవతలు, ఋషులు ప్రజలతో ప్రార్థించారు. భూమిని ఆదరించమని కోరారు. ప్రేమతో ప్రభావితమైన ప్రజలు మారిపోయారు. మొక్కలు నాటారు, నదులను రక్షించారు, భూమిదేవిని మళ్లీ ఆరాధించారు. ఆమె చిరునవ్వుతో మళ్లీ వెలిగింది. ప్రాముఖ్యాన్ని గుర్తించిన ప్రతి చర్యతో ఆమె బలం తిరిగొచ్చింది. ఒకప్పుడు ఆమె పవిత్రగావుగా అవతరించింది. మానవులను సహనం, స్వచ్ఛతతో నడిపించింది. భూమిని ఒక రాక్షసుడు సముద్రంలోకి లాగినప్పుడు విష్ణువు వరాహ అవతారం ధరించి ఆమెను రక్షించాడు. ఆమె కోసం ఆలయాలు నిర్మించబడ్డాయి. పంటలు, వాన, నదుల తల్లి అని ప్రజలు ఆమెను పూజించారు. ఆమె గాలిలో మురిపించేలా మాట్లాడింది. చెట్లలో, జీవుల్లో ఆమె స్వరం వినిపించింది. కాని పట్టణాలు వచ్చాయి, పొల్యూషన్ పెరిగింది. ఆమె స్వరం నిశ్శబ్దంగా మారింది. తల్లి ప్రేమతో ఆమె ఎదురుచూసింది. ఒక్కరు అయినా వినిపిస్తారా అని ఆశపడింది. కొత్త తరం ఆమె పిలుపు వినింది. ప్రకృతిని ప్రేమించడం ప్రారంభించింది. ప్రతి వృక్షంలో, ప్రతి ఊపిరిలో, ప్రతి ధాన్యంలో ఆమె జీవితముంది. ధర్తిమాత, భూమితల్లి, వసుంధర. పేర్లు ఎన్నో కాని శక్తి ఒక్కటే. చివరి యుగంలోనూ భయానక మేఘాల మధ్య ఆమె మళ్లీ లేస్తుంది, భూమిని రక్షించేందుకు. ఆమె ఆకాశంలో కాదు, కేవలం ఆలయాల్లో కాదు. ఆమె మీ అడుగుల క్రింద ఉంది. ప్రేమించండి, గౌరవించండి. ఆమె మీ తల్లి, భూమిదేవి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.